అయినా మా కుటుంబంలో చాలా వాళ్ళు పెద్ద పెద్ద కాన్వెంట్లో చదివినా, నా భార్య చుక్కారావు గారు మనవరాలై సెయింట్ ఆన్స్లో చదివినా, నేను సర్కార్ వల్ల చదివచ్చిన జగిత్యాలలో ఉన్న ప్రతి కులం వాళ్ళతో నాకు సంబంధం ఉన్నది, ప్రతి మతం వాళ్ళతో సంబంధం ఉన్నది. అందుకే ప్రజలు నేను ఓడించిన ప్రజలు జీవన్ రెడ్డి గారి కంటే ప్రతి బూత్లో ప్రతి గ్రామంలో నాకు ఎక్కువ ఓట్లేసి గెలిపించారు. ఆ విధంగా అంత ఈజీగా సాధ్యం కాదు. డెఫినెట్లీ జీవన్ రెడ్డి గారు ఏ సీనియర్ లీడర్, సీజన్డ్ పాలిటీషియన్, ఇంటెలిజెంట్ పాలిటీషియన్, అంత తెలివిగలవాడే. వారు కూడా మంత్రి పదవి అవకాశం వచ్చినప్పుడు కొన్ని పనులు చేసినారు. అలాంటి వారి మీద అంత గొప్పగా నన్ను గెలిపించినంటే ప్రతికూల పరిస్థితుల్లో మొన్న కూడా జగిత్యాల్లో 89 పోలీస్ స్టేషన్లో నాకు మెజార్టీ వచ్చింది. పెద్దలు రవీంద్రరావు గారు ఆలోచించాలి, ఇంతకుముందు అన్నారు సిగ్గు లేదా అని. కానీ ఇక్కడున్న నా ప్రత్యేక పరిస్థితిలో నాకు ఎన్ని ఇబ్బందులు అయినాయో మీకు తెలియజేస్తా ఉన్నా. నా మిత్రులు మన టీఆర్ఎస్ నాయకులు ప్రశాంతరావు ఇక్కడ ఉన్నాడా? రా, ఇక్కడ కెమెరా ముందుకు రా, ఇక్కడ నా వెనకాల ఉండు. ఇగో ఇదే ప్రశాంతరావు నా వెనకాల ఉన్నాడు, ప్రస్తుత కౌన్సిలర్. కూర్చోబాబు, కెమెరాలో కనవాడు. ప్రస్తుత కౌన్సిలర్ జుంబర్తి రాజ్కుమార్ దా. వారు అప్పుడు మాజీ కౌన్సిలర్, అప్పుడు కౌన్సిలరు, ఇప్పుడు వారి సతీమణి కౌన్సిలర్. చైర్లు వేసుకొని కూర్చుంటారు అక్కడ గ్రౌండ్ దగ్గర, దానికి పింక్ కలర్ వేయించుకున్నారు. కూర్చుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 2 బెంచీలు తీసి ఫస్ట్ దానికి పెండ పూసిరు. మేము కొట్లాడినాం. మళ్ళీ బెంచీలు తీసి మున్సిపల్ ట్రాక్టర్లు వాడేసి బయట పారేసారు. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఈ రకంగా బీఆర్ఎస్ నాయకులు ఎంతో ఇబ్బంది పడతోటే ఇగో ఆనాటి మాజీ కౌన్సిలర్, ఇప్పుడు వారి భార్య సతీమణి, ఇగో ప్రశాంతరావు గారు ఇప్పుడు కౌన్సిలర్ గెలిచిండు చేతి గుర్తు నుంచి. ప్యూర్ అలాంటి ఇబ్బందులలో తీసుకున్నాం తప్ప. అది ఒక నో తట్టుకోలేక కాదు, ఒక ముందుగా డెవలప్మెంట్. రెండవది ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకునికి ఎవరైనా కావచ్చు. రవీంద్రరావు గారు ఉద్యమాలలో పనిచేసినారు, వారి కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అటువంటి సందర్భంలో ఇవాళ నేను నా కార్యకర్తలు నాయకులను కాపాడుకోవడానికి కూడా కొంత నిర్ణయం తీసుకున్నాను. మేజర్ థింగ్ జగిత్యాల అభివృద్ధి. థ్యాంక్ యూ.